నమస్కారం, డిఆర్టీవీ న్యూస్కి స్వాగతం. హెడ్లైన్ చూద్దాం. దావోస్ సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి బృందం పర్యటన. రాష్ట్రానికి 19,500 కోట్ల పెట్టుబడులు. కూటమి ప్రభుత్వంపై వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఫైర్. భూముల రీసర్వేపై చంద్రబాబు క్రెడిట్ చోరీ చేస్తున్నారని ఆరోపణ. ఏపీ లిక్కర్ కేసులు ఈడీ విచారణకు హాజరైన విజయసాయిరెడ్డి. రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ. గ్రూప్ 1 మెయిన్స్ కేసు తీర్పును వాయిదా వేసిన హైకోర్టు. తీర్పు కాపీ సిద్ధం కానందున వాయిదా వేసిన ధర్మాసనం. సరెండా అటవీ ప్రాంతంలో భీకర ఎన్కౌంటర్. 10 మంది మావోయిస్టులు దుర్మరణం. ఇక డీటెయిల్స్ చూస్తే స్విట్జర్లాండ్లోని దావోస్లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం 2026 సదస్సులో పెట్టుబడుల లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి బృందం పర్యటన కొనసాగుతోంది. బుధవారం సీఎం రేవంత్ మంత్రుల బృందం అంతర్జాతీయ కంపెనీలతో చర్చలు జరిపి సుమారు 19,500 కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు చేసుకున్నాయి. రష్మి గ్రూప్తో 12,500 కోట్ల పెట్టుబడులకు ఒప్పందం కుదరగా దీని ద్వారా స్టీల్ తదితర పరిశ్రమల్లో దాదాపు 12,000 ఉద్యోగ అవకాశాలు కలగనున్నాయి. అలాగే అమెరికాకు చెందిన సర్గట్ కంపెనీతో 1000 కోట్ల పెట్టుబడితో ఏవియేషన్ ఎంఆర్ఓ కేంద్రం ఏర్పాటు చేసేందుకు ఒప్పందం జరిగింది. స్లోవాకియా ఇండియా జాయింట్ వెంచర్ అయిన సోలార్ ప్రొడక్ట్స్ సంస్థతో 6,000 కోట్ల క్లీన్ ఎనర్జీ ప్రాజెక్ట్ ఈఓఏ చేసుకుంది. దావోస్ సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ రైజింగ్ 2047 విజన్ను వివరించారు. రాష్ట్రాన్ని భవిష్యత్తులో పెద్ద ఆర్థిక శక్తిగా మార్చాలనే లక్ష్యంతో ఐటీ, ఏఐ, లైఫ్ సైన్సెస్, గ్రీన్ ఎనర్జీ తయారీ రంగాల్లో పెట్టుబడులు ఆహ్వానిస్తున్నట్లు పేర్కొన్నారు. వైసీపీ అధినేత ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాజాగా నిర్వహించిన ప్రెస్ మీట్లో ప్రజా సమస్యలు, తాజా రాజకీయ పరిణామాలపై వ్యాఖ్యానించారు. ముఖ్యంగా భూముల రీసర్వే అంశంలో సీఎం చంద్రబాబు నాయుడు క్రెడిట్ చోరీకి పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు. ఈ భూమండలంపై ఇంత దారుణమైన క్రెడిట్ చోరీ చేయగలవారు ఎవరూ ఉండరంటూ జగన్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. భూముల రీసర్వే చేయాలన్న కనీస ఆలోచనైనా చంద్రబాబుకి ఎప్పుడైనా వచ్చిందా అని జగన్ ప్రశ్నించారు. రైతుల సమస్యలు తీర్చాలన్న చిత్తశుద్ధి బాబుకు లేదని వ్యాఖ్యానించారు. రైతులు ఎదుర్కొంటున్న భూ వివాదాలకు ఏకైక పరిష్కారం సమగ్ర భూ రీసర్వేనని స్పష్టం చేశారు. 2019 ముందు భూములు సర్వే చేయడానికి అవసరమైన ఆధునిక టెక్నాలజీనే లేదని, తన పాదయాత్ర సమయంలోనే భూముల రీసర్వే చేయాలని నిర్ణయం తీసుకున్నారని జగన్ అన్నారు. 2019 ఎన్నికల మేనిఫెస్టోలో అధికారంలోకి వస్తే సమగ్ర భూ సర్వే చేపడతామని హామీ ఇచ్చామని, ఆ మాట కట్టుబడి పారదర్శకంగా భూముల రీసర్వే నిర్వహించామని జగన్ అన్నారు. రైతులకు, భూ యజమానులకు వివాదాలు లేకుండా ట్యాంపరింగ్కు అవకాశం లేని విధంగా శాశ్వత భూపత్రాలు అందించామని తెలిపారు. భూ సర్వేను ఒక మహాయజ్ఞంలో చేపట్టినట్టు తెలిపారు. బ్రిటిషర్ల కాలంలో దాదాపు 100 ఏళ్ల క్రితం జరిగిన భూ సర్వే తర్వాత మళ్లీ 2020 డిసెంబర్ 21న భూముల రీసర్వే ప్రారంభించామని జగన్ గుర్తు చేశారు. ఈ భూమండలం మీద నిజంగా ఇంతటి దారుణమైన క్రెడిట్ చోరీ చేయగలిగిన వ్యక్తి ఇంకొకడెవడైనా ఉండగలడా అని అనిపించేట్టుగా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఉన్నారు. ఊసరి వెళ్ళి కూడా చంద్రబాబు నాయుడును చూసి బహుశా సిగ్గుపడుతుందేమో. అంతటి దారుణమైన మోసాలు, అంతటి దారుణమైన అబద్ధాలు. నేను సూటిగా చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా, మీ ద్వారా ప్రజలందరి తరపున అడుగుతా ఉన్నా. అయ్యా, 4 సార్లు సీఎం అని చెప్పి చెప్పుకునే ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు, నేను అడుగుతా ఉన్నా, భూముల రీసర్వే చేయాలన్న కనీస ఆలోచన అయినా కూడా నీకు ఎప్పుడైనా గతంలో వచ్చిందా అని? కనీసం ఆలోచన అయినా నీకు గతంలో ఎప్పుడైనా వచ్చిందా అని? ప్రజల ఇబ్బందుల్లో దీన్ని మహాయజ్ఞం అని అంటారు. లుక్ ఎట్ ద డెప్త్. చేయాలనుకున్నది ఏ స్థాయిలోకి వెళ్ళి చేశాము అన్నదానికి దిస్ ఇస్ ద డెప్త్. చంద్రబాబు నాయుడు గారు 8 పదులు వయసున్నా కూడా, 80 ఏళ్ళ వయసు, 8 పదులు వయసున్నా కూడా
నువ్వు ఎప్పుడైనా ఇలాంటివి విన్నావా, చూసావా, చేశావా అని అడుగుతా ఉన్నా చంద్రబాబును. 20 డిసెంబర్ 21వ తారీఖున 100 సంవత్సరాల క్రిందట 1923లో బ్రిటిష్ ప్రభుత్వం తర్వాత, అప్పుడెప్పుడో బ్రిటిష్ వాళ్ళు సమగ్ర సర్వే చేశారు 1923లో. దాని తర్వాత ఎప్పుడు కూడా ఎక్కడా కూడా సమగ్ర రీసర్వే అన్నది ఎప్పుడు కూడా ఆలోచన కూడా చేయడానికి కూడా ఎవరు సాహసించాల. చెప్పిన మేరకు 2020 డిసెంబర్ 21వ తారీఖున 100 ఏళ్ల తర్వాత 1923లో బ్రిటిష్ ప్రభుత్వం తర్వాత సమగ్ర భూ సర్వే రికార్డ్స్ అన్నీ అప్డేట్ చేయడం, సిస్టమ్స్లోకి రిఫార్మ్స్ తీసుకొని రావడం మొదలుపెట్టి ఒక గొప్ప అడుగు పడింది ఆ రోజు. నిజంగా ఇది ఒక రాష్ట్ర ప్రభుత్వంగా ఒక సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ ఒక గొప్ప అధ్యాయం ఇది. రీసర్వేతో, సమగ్ర రీసర్వేతో కూడిన ఈ సంస్కరణలు మేము చేసినది నిజంగా ఒక మహాయజ్ఞం లాంటిది. చెప్తా ఎందుకు అంత యజ్ఞం అనే పదం ఎందుకు వాడుతూ ఉన్నాను అని అంటే, ఒకసారి ఆ లోతు లేకపోతే మీతో పాటి ప్రజలందరికీ కూడా అర్థమవుతుంది అసలు ఎంత లోతుగా పోయాము అని. ఏపీ లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించిన కేసులో మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి హైదరాబాద్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ ఎదుట హాజరయ్యారు. 3 అధికారులతో కూడిన ఈడీ బృందం 3,500 కోట్ల లిక్కర్ కుంభకోణంలో జరిగిన అవకతవకలపై మాజీ ఎంపీని ప్రశ్నిస్తున్నట్టు తెలుస్తోంది. అక్రమంగా వచ్చిన నగదును విదేశాలకు తరలించడం, హవాలా, షెల్ కంపెనీలపై ఈడీ ఆరా తీస్తోంది. డిజిటల్ పేమెంట్స్ కాకుండా నగదు రూపంగా ఎందుకు వసూలు చేశారని ఈడీ ప్రశ్నించినట్లు సమాచారం. మద్యం పాలసీ రూపకల్పనపై 3 సార్లు తన సమక్షంలోనే సిట్టింగ్లు జరిగాయని, కానీ ఈ పాలసీతో తనకు సంబంధం లేదని విజయసాయిరెడ్డి వాగ్మూలం ఇచ్చినట్టు తెలుస్తోంది. విధాన నిర్ణయాల నుంచి రహస్య ఆర్థిక లావాదేవీలపై ఈడీ ఆయనపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నట్టు సమాచారం. ఈ కేసుకు సంబంధించి ఏపీ సిట్ అధికారులు దర్యాప్తు చేసిన ఎఫ్ఐఆర్ను ఆధారంగా చేసుకుని ఈడీ ఈసీఐఆర్ నమోదు చేసింది. ఈ స్కామ్లో భారీగా ఆర్థిక లావాదేవీలు జరిగాయని, షెల్ కంపెనీలకు అక్రమంగా నగదు తరలించారని, హైదరాబాద్ కేంద్రంగా మద్యం రూపకల్పన, భారీ స్థాయిలో అవినీతి జరిగిందని సిట్ గుర్తించింది. అయితే ఇందులో మనీ లాండరింగ్ కోణం ఉందని ఈడీ భావించింది. అందులో భాగంగానే విజయసాయిరెడ్డికి నోటీసులు పంపిన ఈడీ వ్యక్తిగతంగా నేడు విచారణకు రావాల్సిందిగా పేర్కొంది. ఏపీ లిక్కర్ స్కామ్ దేశంలోనే అతిపెద్ద కుంభకోణంగా పలువురు భావిస్తుండగా దాదాపు 3,500 కోట్ల వరకు స్కామ్ జరిగినట్లు ఏపీ సిట్ ఆధారాలతో సహా బయటపెట్టిన విషయం తెలిసిందే. ఇందులో ముడుపులు, మద్యం పాలసీ రూపకల్పనలో అవకతవకలు, అవినీతి జరిగిందని సిట్ గుర్తించింది. ముడుపుల ద్వారా వచ్చిన నగదును షెల్ కంపెనీలకు అక్రమంగా బదిలీ చేశారని, విదేశీ అకౌంట్లకు జమ అయిందనే అభియోగాలు, ఆరోపణల నేపథ్యంలో దీనిపై ఈడీ అధికారులు పూర్తి స్థాయిలో విజయసాయి నుంచి స్టేట్మెంట్ను రికార్డ్ చేయనున్నారు. గ్రూప్ 1 నియామకాలపై తెలంగాణ హైకోర్టు తీర్పును వాయిదా వేసింది. వచ్చే నెల 5న తుది తీర్పు వెల్లడించనున్నట్లుగా ధర్మాసనం తెలిపింది. అయితే కేసుకు సంబంధించి తీర్పు కాపీ ఇంకా సిద్ధం కాలేదని న్యాయవాదులకు డివిజన్ బెంచ్ సమాచారం ఇచ్చింది. దీంతో ఫిబ్రవరి 5న కేసులో తుది తీర్పు వెలువడనుంది. కాగా గ్రూప్ 1 పరీక్షల నిర్వహణ, కరెక్షన్, బయోమెట్రిక్ నిబంధనల అమల్లో లోపాలున్నాయంటూ పలువురు అభ్యర్థులు గతంలో హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన సింగిల్ బెంచ్ గ్రూప్ 1 ఫలితాలను రద్దు చేస్తూ సంచలన తీర్పునిచ్చింది. అంతేకాకుండా జవాబు పత్రాలను తిరిగి మూల్యాంకనం చేయాలని, లేదా అవసరమైతే పరీక్షను మళ్లీ నిర్వహించాలని ఆదేశిస్తూ అప్పట్లో నియామకాలపై స్టే విధించింది. అనంతరం సింగిల్ బెంచ్ తీర్పును సవాల్ చేస్తూ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎంపికైన అభ్యర్థులు డివిజన్ బెంచ్లో అప్పీల్ చేశారు. ఈ క్రమంలోనే ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం సింగిల్ బెంచ్ ఇచ్చిన స్టేని ఎత్తివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ప్రభుత్వం వేగంగా స్పందించి ఎంపికైన 562 మంది అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేసింది. అయితే ఈ నియామకాలు కోర్టు ఇచ్చే తుది తీర్పునకు లోడుపడి ఉంటాయని ధర్మాసనం అప్పుడే స్పష్టం చేసిన విషయం తెలిసిందే. అయితే ఇప్పటికే ఉద్యోగాల్లో చేరిన అభ్యర్థుల నియామకాలు సుస్థిరమవుతాయా, మూల్యాంకనం, బయోమెట్రిక్, ఓఎంఆర్ షీట్లపై వచ్చిన ఆరోపణలను కోర్టు పరిగణలోకి తీసుకుంటుందా అనే విషయం 562 మంది గ్రూప్ 2 అభ్యర్థుల భవితవ్యంతో ముడిపడింది.
సింగరేణి కాంగ్రెస్ కంపెనీ లిమిటెడ్లో కోల్ మైన్స్ టెండర్ల విషయంలో గత కొద్ది రోజులుగా తీవ్ర విమర్శలు వస్తున్నాయి. అలాగే నైని బొగ్గుగన్ తవ్వకాల టెండర్లలో అవకతవకలు జరిగాయంటూ అవినీతి ఆరోపణలు వచ్చాయి. ఈ ఆరోపణలపై స్పందించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సీరియస్ అయ్యారు. ఇంధన శాఖ మంత్రిగా మల్లు భట్టి విక్రమార్క ఆదేశాల మేరకు సింగరేణి యాజమాన్యం నైని కోల్ మైన్స్ టెండర్లు రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. నిజానికి ఈరోజు సాయంత్రం 5 గంటలకు బిడ్లు ప్రారంభం కావాల్సిండగా చివరి నిమిషంలో ప్రభుత్వం వెనక్కి తగ్గింది. తీవ్ర అవినీతి ఆరోపణలు రావడంతో ఈ టెండర్ల విషయంలో కేంద్ర బొగ్గు గనుల శాఖ తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసింది. టెండర్ నిబంధనలను రూపొందించేటప్పుడు సింగరేణి పాలక మండలిలో ఎందుకు చర్చించలేదని కేంద్ర బొగ్గు గనుల శాఖ సంయుక్త కార్యదర్శి సంజయ్ కుమార్ ప్రశ్నించారు. చర్చ జరిగి ఉంటే అవినీతి ఆరోపణలు వచ్చేవి కావు కదా అని ఆయన నిలదీశారు. అంతేకాకుండా టెండర్లు వేయాలనుకున్న కంపెనీలకు క్షేత్రస్థాయి సందర్శన, ధృవీకరణ పత్రాలు ఇవ్వకపోవడంపై కూడా కేంద్రం సీరియస్ అయింది. సింగరేణి కాంగ్రెస్ కంపెనీ లిమిటెడ్లో కోల్ మైన్స్లో నైని టెండర్ల విషయంలో వివాదాలు తలెత్తడం ఇది రెండోసారి. గతంలో 2016లో కూడా ఇలాంటి ఆరోపణల వల్లే టెండర్లు రద్దయ్యాయి. పాలనాపరమైన కారణాల వల్ల టెండర్లను రద్దు చేస్తున్నారు. నిబంధనలపై మరోసారి పాలక మండలిలో కూలంకుషంగా చర్చించి పారదర్శకంగా కొత్త టెండర్లు పిలుస్తామని సింగరేణి అధికారులు స్పష్టం చేశారు. ఈ రద్దుతో వేల కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్ట్ భవితవ్యం మళ్లీ సందిగ్ధంలో పడింది. దేశంలో రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా గవర్నర్లు వాకౌట్ అస్త్రాన్ని ఉపయోగిస్తున్నారు. మొన్నటికి మొన్న తమిళనాడు గవర్నర్ రవి అసెంబ్లీ నుంచి వాకౌట్ చేశారు. అనంతరం కేరళలో కూడా గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ కూడా ప్రసంగంలోని కొన్ని భాగాలను విస్మరించారని, తాను సూచించిన మార్పులు ముసాయిదాలు చేర్చలేదంటూ సభ నుంచి వాకౌట్ చేసి వెళ్లిపోయారు. ఇప్పుడు ఇదే కోవలో కర్ణాటక గవర్నర్ థావర్ చంద్ గెహ్లట్ కూడా చేరారు. ఈ 3 రాష్ట్రాల్లోనూ బీజేపీ వ్యతిరేక ప్రభుత్వాలే ఉన్నాయి. తమిళనాడులో స్టాలిన్ ప్రభుత్వం, కర్ణాటకలో సిద్దరామయ్య ప్రభుత్వం, కేరళలో పినరయి విజయన్ ప్రభుత్వాలున్నాయి. కేవలం దక్షిణ భారత రాష్ట్రాల్లోని ఇలా పరిస్థితులు కనిపిస్తున్నాయి. తాజాగా కర్ణాటక అసెంబ్లీలో థావర్ చంద్ గెహ్లట్ బడ్జెట్ ప్రసంగం చేస్తూ కొన్ని భాగాలను చదివేందుకు నిరాకరించారు. అంతలోనే అసెంబ్లీ నుంచి వాకౌట్ చేసి వెళ్లిపోయారు. ఉపాధి హామీ బిల్లుకు సంబంధించిన సూచనలపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ వాకౌట్ చేసి వెళ్లిపోయారు. దీంతో సిద్దరామయ్య సర్కార్, రాజ్భవన్ మధ్య ఘర్షణ వాతావరణంగా మారింది. సినీ నటి కరాటే కళ్యాణిపై దాడి ఘటనలో యూట్యూబర్, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ సిద్ధమౌని నరేందర్ను హైదరాబాద్లోని పంజగుట్ట పోలీసులు అరెస్ట్ చేశారు. లక్కీ డ్రా పేరుతో మోసాలకు పాల్పడుతున్న అతన్ని రెడ్ హ్యాండెడ్గా పట్టుకునే క్రమంలో ఈ దాడి జరిగింది. అనంతరం నిందితుని కోర్టులో హాజరుపరచగా న్యాయస్థానం రిమాండ్ విధించింది. టీటీడీ పేరుతో నరేందర్ లక్కీ డ్రా నిర్వహిస్తూ మోసాలకు పాల్పడుతున్నాడని కరాటే కళ్యాణి గతంలోనే పంజగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు. 399కే ఫార్చునర్ కారు, ఐఫోన్ వంటి బహుమతులు ఇస్తామని నమ్మిస్తూ అమాయకుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారని ఆమె ఆరోపించారు. ఈ నేపథ్యంలో ఆదిబట్ల సమీపంలోని బండర్లా వద్ద నరేందర్ లక్కీ డ్రా ప్రచారం చేస్తుండగా కరాటే కళ్యాణి పోలీసులతో కలిసి అక్కడికి వెళ్లారు. అతను రెడ్ హ్యాండెడ్గా పట్టుకునే సమయంలో నరేందర్, అతని అనుచరులు సుమారు 10 మంది తనపై దాడికి యత్నించారని, చున్నీ లాగి అసభ్యంగా ప్రవర్తించారని కళ్యాణి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు నరేందర్పై భారతీయ న్యాయ సంహిత సెక్షన్ 74, 75, 79, 115(2), 132, 351(2), 352 కింద కేసు నమోదు చేశారు. విచారణలో నరేందర్పై గతంలో మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో చైన్ స్నాచింగ్ కేసు కూడా నమోదైనట్లు పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం నిందితుని రిమాండ్ తరలించిన పోలీసులు మోసాలు, దాడి ఘటనలపై లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఓకే నేను తెలియదు కదా, చెప్తానే కానీ చెప్తా చెప్తా అంటారు. మేడ్చల్ జిల్లా సామీర్పేటలో హైడ్రా కూల్చివేతలు చేపట్టింది. ఫ్రెండ్స్ కాలనీలో గత 30 ఏళ్లుగా 20 ఫీట్ల రోడ్డు కబ్జా చేసి ప్రహారీ గోడ నిర్మాణం చేపట్టారని కాలనీ వాసుల ఫిర్యాదు మేరకు హైడ్రా కూల్చివేతలకు దిగింది. ప్రహారీ గోడ కూల్చివేసి రోడ్డు డైరెక్షన్ ఇవ్వడంతో కాలనీ వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.
नहीं उधर जाके निकालो मीडिया वाला है ठीक है उधर जाके निकालो तो एक के మేడారం జాతర నేపథ్యంలో తలెత్తిన వివాదంపై కమిటీ కుర్రాలు ది గ్రేట్ ఫ్రీ వెడ్డింగ్ షో చిత్రాల ఫేమ్ నటి టీనా శ్రావ్య స్పందిస్తూ బహిరంగ క్షమాపణ చెప్పారు. ఇటీవల మేడారం సమ్మక్క సారలమ్మను దర్శించుకున్నామే తన పెంపుడుకు ఒక బరువుకు సమానంగా బెల్లాన్ని తూకం వేసి మొక్కు చెల్లించుకున్నారు. దీనికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వివాదం చెలరేగింది. గిరిజన ఆచారాల ప్రకారం కుక్కను తక్కెట్లో పెట్టి మొక్కు చెల్లించడం దేవతలను అవమానించడమేనని, భక్తుల మనోభావాలు దెబ్బతీయడమేనని నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఈ అంశం చర్చనీయాంశంగా మారింది. ఈ వివాదంపై వివరణిస్తూ టీనా శ్రావ్య ఒక వీడియో సందేశాన్ని విడుదల చేసింది. తన పెంపుడు కుక్కకు 12 ఏళ్ల వయసుందని, ఇటీవల దానికి పెద్ద ట్యూమర్ సర్జరీ జరిగి ప్రాణాపాయం నుంచి కోలుకోవాలని తాను అమ్మవార్లకు మొక్కుకున్నానని తెలిపారు. ఆ భక్తితోనే తాను ఈ పని చేశానని, ఎవరిని కించపరచాలనే ఉద్దేశం తనకు లేదని వివరించారు. మేడారం సాంప్రదాయాల ప్రకారం ఇది తప్పని తనకు తర్వాతే తెలిసిందని, తన వల్ల ఎవరి మనోభావాలైనా దెబ్బతనుంటే మనస్ఫూర్తిగా క్షమించాలని ఆమె కోరారు. భవిష్యత్తులో ఇలాంటి పొరపాట్లు జరగనివ్వనని, మన సంప్రదాయాలను ఎప్పుడు గౌరవిస్తానని ఆమె హామీ ఇవ్వడంతో ఈ వివాదానికి తెరపడింది. అందరికీ నమస్కారం. నేను ఈ వీడియో క్లారిటీ ఇవ్వడానికి అండ్ క్షమాపణ తెలపడానికి చేస్తున్నాను. నేను పోస్ట్ చేసిన వీడియో వైరల్ అయ్యాక తెలిసింది అది కరెక్ట్ కాదు అని. యాక్చువల్లీ మా డాక్టర్ 12 years అండి, దానికి ట్యూమర్ సర్జరీ అయింది. అది రికవరీ అవ్వాలని నేను నా అమ్మని మొక్కుకున్నాను. సో అది రికవరీ అయింది, నడుస్తుంది. సో ఆ మొక్కు చెల్లించాలని మా డాగ్ని బంగారం తూకం వేయడం జరిగింది. సో అది నేను ప్రేమతో భక్తితో మాత్రమే చేశాను. నేను ఏం ఉద్దేశించి ఎవరిని కించపరచాలని చేయలేదు. మన మేడారం జాతర సాంప్రదాయం ప్రకారం, గిరిజనుల ఆచారాల ప్రకారం అది తప్పు అని నేను ఇప్పుడే తెలుసుకున్నాను. సో నేను చేసిన ఈ పొరపాటు వల్ల ఎవరైనా హర్ట్ అయి ఉంటే సారీ. అండ్ ఇలాంటి పొరపాట్లు మళ్ళీ జరగవు, అలాంటి తప్పు మళ్ళీ చేయను. నేను మన సాంప్రదాయాన్ని ఎప్పుడు గౌరవిస్తూనే ఉంటాను. ఈ విషయాన్ని ఇక్కడితో ముగించాలని మిమ్మల్ని అందరినీ సిన్సియర్గా కోరుతున్నాను. జార్ఖండ్ రాష్ట్రం పశ్చిమ సింగభూమ్ జిల్లాలోని సరండ అటవీ ప్రాంతంలో ఇవాళ తెల్లవారుజాము నుంచి భద్రతా బలగాలకు మావోయిస్టులకు మధ్య భీకర ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. ఈ ఎన్కౌంటర్లో ఇప్పటి వరకు 10 మంది మావోయిస్టులు మరణించినట్లుగా ప్రాథమికంగా తెలుస్తోంది. మృతుల్లో మావోయిస్ట్ సెంట్రల్ కమిటీ మెంబర్ నాయకుడు మిస్సిర్ బెస్రాతో పాటు మరికొందరు కీలక సభ్యులు ఉన్నట్లుగా సమాచారం. పశ్చిమ సింగభూమ్ జిల్లాలోని కిరిబురు, చోటానాగర పోలీస్ స్టేషన్ల పరిధిలోని సరండ అటవీ ప్రాంతంలో మావోయిస్టులు సంచరిస్తున్నారని పక్కా సమాచారంతో భద్రతా బలగాలు సెర్చ్ ఆపరేషన్ చేపట్టాయి. జార్ఖండ్ పోలీసులు, సిఆర్పీఎఫ్ కోబ్రా 209 బెటాలియన్ దళాలు సంయుక్తంగా కోమింగ్ నిర్వహిస్తుండగా పొంచి ఉన్న మావోయిస్టులు ఒక్కసారిగా కాల్పులు జరిపారు. దీనికి దీటుగా భద్రతా బలగాలు ఎదురుదాడి చేయడంతో గంటల పాటు భీకర పోరు కొనసాగింది. ఈ కాల్పుల్లో ఇప్పటి వరకు 10 మంది మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు. ఘటనా స్థలం నుంచి భారీగా ఆయుధాలు, పేలుడు పదార్థాలు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం ఆ ప్రాంతంలో కాల్పులు సద్దుమణిగినప్పటికీ మరికొంతమంది మావోయిస్టులు అడవిలో నక్కి ఉండే అవకాశం ఉండడంతో భద్రతా బలగాలు కూంబింగ్ను మరింత ముమ్మరం చేస్తాయి. అదనపు దళాలను ఘటనా స్థలానికి తరలించి గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. నంద్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ప్రైవేట్ బస్సు టైరు పేలడంతో అదుపు తప్పి ఎదురుగా వస్తున్న లారీని కొట్టింది. ఈ దుర్ఘటనలో బస్సు, లారీ డ్రైవర్తో సహా 3 అక్కడికక్కడే సజీవ దహనమయ్యారు. అయితే ఓ డీసీఎం డ్రైవర్ సమయస్ఫూర్తితో వ్యవహరించడంతో బస్సులోని 36 మంది ప్రయాణికులు ప్రాణాలతో బయటపడ్డారు. నెల్లూరు నుంచి 36 మంది ప్రయాణికులతో హైదరాబాద్ వెళ్తున్న ఏఆర్బీసీవీఆర్ ట్రావెల్స్ బస్సు సిరివేళ్ల మట్ట వద్దకు రాగానే దాని టైరు ఒక్కసారిగా పేలిపోయింది. దీంతో అదుపు తప్పిన బస్సు డివైడర్ దాటి ఎదురుగా వస్తున్న కంటైనర్ లారీని బలంగా ఢీకొట్టింది. ఢీకొన్న వెంటనే బస్సులో మంటలు చెలరేగాయి. అదే సమయంలో అటుగా వెళుతున్న ఓ డీసీఎం డ్రైవర్ దైవదూతలా స్పందించాడు. తన వాహనాన్ని ఆపి బస్సు అద్దాలు పగలగొట్టి ప్రయాణికులను బయటకు దూకాలని అప్రమత్తం చేశాడు. దీంతో ప్రయాణికులంతా కిటికీల నుంచి దూకి ప్రాణాలు కాపాడుకున్నారు. ఈ క్రమంలో 10 మందికి పైగా ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. ప్రమాద తీవ్రతకు బస్సు, లారీ పూర్తిగా దగ్ధమయ్యాయి. ప్రయాణికుల లగేజ్ మొత్తం కాలిబూడిదైంది. బస్సు డ్రైవర్, లారీ డ్రైవర్, క్లీనర్ల మృతదేహాలు గుర్తుపెట్టలేని విధంగా కాలిపోయాయి. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని నంద్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కాగా డీసీఎం డ్రైవర్ సకాలంలో స్పందించడంతో పెను ప్రమాదం తప్పిందని, లేదంటే మృతుల సంఖ్య భారీగా ఉండేదని అధికారులు, ప్రయాణికులు చెబుతున్నారు. లేపు కొట్టండి అన్న అన్న అంటే నిద్రపోలేదు కదా.
గుంటూరు జిల్లా దుగ్గిరాలలో సినిమా కథలను మించిన క్రైమ్ థ్రిల్లర్ వెలుగు చూసింది. కట్టుకున్న భర్త ప్రియుడితో కలిసి చంపడమే కాకుండా రాత్రి మొత్తం శవం పక్కనే కూర్చుని భార్య ఫోన్ వీడియోలు చూసింది. ఈ షాకింగ్ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. దుగ్గిరాలకు చెందిన శివనాగరాజు, లక్ష్మీ మాధురి భార్యాభర్తలు కాగా లక్ష్మీ మాధురి గత కొద్ది రోజులుగా గోపి అనే వ్యక్తి ప్రేమలో పడింది. దీంతో వారు శివనాగరాజును అడ్డు తొలగించుకోవాలని పథకం వేశారు. తన భర్తకి ఇష్టమైన బిర్యానీలోని 20 నిద్రమాత్రల పౌడర్ని కలిపి వడ్డించింది. అతను స్పృహ కోల్పోగానే ప్రియుడితో కలిసి దిండితో ఊపిరాడకుండా చేసి ప్రాణాలు తీసింది. అనంతరం ఈ కిరాతకం అంతటితో ఆగలేదు. భర్త శవం పక్కనే పడి ఉన్న ఏమాత్రం చలించిన ఆ మహిళ రాత్రంతా ప్రియుడితో కలిసి ఫోన్ వీడియోలు చూస్తూ కాలక్షేపం చేసింది. మరుసటి రోజు ఉదయం తన భర్త గుండెపోటుతో మరణించాడని చుట్టుపక్కల వారికి చెప్పింది. అంతా సజావుగానే సాగిపోతుందనుకున్న తరుణంలో మృతుడి చెవి నుంచి వచ్చిన చిన్న రక్తపు చుక్క పోలీసులకు అనుమానం కలిగించింది. రంగంలోకి దిగిన పోలీసులు తమదైన శైలిలో విచారించడంతో ఘోర రహస్యం బయటపడింది. తమకు అడ్డుగా ఉన్నాడని హత్య చేసినట్లు ఒప్పుకుంది. అనంతరం పోలీసులు ఆమె ఫోన్ చెక్ చేయగా రాత్రి మొత్తం ఫోన్ వీడియోలు చూసినట్టు తేలింది. దీంతో పోలీసు అధికారులు ఒక్కసారిగా విస్తుపోయారు. కేసు నమోదు చేసుకుని నిందితులను అరెస్టు చేశారు. ఏబీ బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.